బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ డౌన్ 4, నెక్ డౌన్, షోల్డర్ 4 తీసుకున్నాం కాబట్టి 1.5 విడ్త్, షోల్డర్ 2 ఇంచెస్ సరిపోతుంది. అయితే ఇట్లా రౌండ్ షేప్ అన్నిటికి కలుపుకొని ఒక మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్లా కొట్టుకొని ఇట్లా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. దాన్ని కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ వేద్దాము. పైపింగ్ అనేది క్రాస్ కటింగ్లోనే తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇట్లా పైపింగ్ ఇట్లా మనం ఒక ఫింగర్ పెట్టి లాగుతూ ఉంటే మంచి నీట్గా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అలాగే ఇంకో పార్ట్కి కూడా సేమ్ అట్లాగే వేద్దాము. వన్ సైడు వేసేసిన తర్వాత ఇట్లా వేసేసి ఇవి లైనింగ్కి అటాచ్ చేస్తున్నాము. మనం లోడింగ్ పైపింగ్ అన్నమాట. ఇట్లా లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత అట్లా ఒరిజినల్ క్లాత్ కింద పెట్టి మళ్ళీ అట్లా అటాచ్ చేసేసి ఒరిజినల్ క్లాత్ని కట్ చేసిన తర్వాత 2 టాకాలు ఇచ్చుకుంటే మంచిగా రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. లైనింగ్ని అట్లా కీరితే మంచి మనం ఎట్లా అయితే పైపింగ్ వచ్చిందో ఆ షేప్లోనే వస్తుంది. పైన ఒక పాదం మందం క్లాత్తో స్టిచ్చింగ్ చేసుకుంటే రౌండ్ నెక్ రెడీ. తర్వాత నెక్స్ట్ ఉక్స్లు కాజాలు పట్టి వేసుకోవాలి. ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ అండి. బ్యాక్ ఫుల్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ ఓపెన్ ఉంటుంది. దీనికి ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకున్న తర్వాత లెంత్ అనేది సమానంగా వచ్చిందో లేదో చూసుకోవాలి. కింద కూడా మనం పట్టి మలిచి కుట్టేసామండి. అది తెలుస్తుంది కదా అని పెద్ద వీడియో ఏం చేయలేదు నేను. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ మనం ఆల్రెడీ వీ షేప్ కట్ చేసాం కదా, దానికి పైపింగ్ వేద్దాం. ఇట్లా పైపింగ్ చెప్పా కదా, ఒక ఫింగర్ ముందుకు పెట్టేసి ఇట్లా లాగుతూ ఉంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేస్తాను. ఇట్లా అటాచ్ చేసేసిన తర్వాత సేమ్ అట్లాగే కట్ చేసేసి అక్కడక్కడ టాకాలు పెట్టాలండి. టాకాలు మాత్రం ఇంపార్టెంట్. టాకాలు లేకపోతే షేప్ అనేది రాదు. ఇట్లా లైనింగ్ క్లాత్ ఇట్లా తిప్పేసి అట్లా తీకున్న తర్వాత ఒక పాదం మందం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకొని లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఫ్రంట్ బ్యాక్ 2 వైపులో డాట్ చేసుకోవాలండి. ఫుల్ బ్లౌజ్ కాబట్టి మంచిగా షేప్ అనేది వస్తుంది. అంటే చిన్నపిల్లలైనా కానీ ఇది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ అటాచ్ చేసేద్దాం. అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ అనమాట, బాహుబలి హ్యాండ్స్ అట్లా లైనింగ్ అటాచ్ చేసేసుకొని ఇవి కింద అంచులండి. లంచ్కి కూడా గ్రీన్ కలర్ పైపింగ్ వేసాను. ఇట్లా తయారు చేసుకొని హ్యాండ్స్ అనేవి కుచ్చులు పెట్టి కలిపేయాలి వాటిని. ఇది కింద పార్టు, అంచు పార్టు. ఇదేమో కుచ్చుల కోసం అనమాట, గ్రీన్ కలర్ది. ఇట్లా కుచ్చులు చిన్న ఫ్రిల్స్, చిన్న పిల్లలకి ఇట్లా ఫ్రిల్స్ ఎంత అందంగా ఉంటాయో. ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ క్రియేషన్స్. ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత హ్యాండ్ మళ్ళీ పైన మలిచి ఒక కుట్టు వేసుకోవాలి. చిన్న హ్యాండ్స్ కాబట్టి లోడింగ్ అనేది ఇలాగే చేసుకోవాలి. అవే పెద్ద బోర్డర్ వస్తే లోడింగ్ అనేది లోపల నుండి చేసుకోవచ్చు. ఇట్లా హ్యాండ్స్ ఇట్లా తయారైన తర్వాత మనం ఇందాక బ్లౌజ్కి షోల్డర్ అటాచ్ చేసుకున్నాం కదా, ఆ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కూడా సేమ్ అటాచ్ చేసేసుకోవాలి. సేమ్ ఇట్లా కుట్టేసుకున్న తర్వాత కుట్టేస్తే ఇట్లా వచ్చాయి. తర్వాత వీటికి ఇంకా షేప్ ఇచ్చుకోవాలి. కింద కట్స్ ఉంటాయండి, 2 ఇంచెస్ కట్ వరకు పెట్టేసి కట్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇక బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.